హాయ్ ఫ్రెండ్స్. చెవి లోపల భాగంలో బాగా దురదగా ఉండడం వల్ల చాలామంది ఈ మధ్యకాలంలో షాపుల్లో దొరికేటటువంటి కాటన్ బడ్స్ తీసుకొచ్చేసి చెవి లోపలికంటూ పెట్టేసి క్లీన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కొక్కసారి ఆ క్లీనింగ్ బడ్స్ని వ్యాక్స్ని రిమూవ్ చేసుకోవడానికి కూడా వాడుతున్నారు. దీనివల్ల ఏం జరుగుతుంది? చెవి లోపల భాగంలో ఉన్నటువంటి ఇన్ఫెక్షను ఈ బడ్స్తో కలకడం వల్ల ఇంకింతగా స్ప్రెడ్ అవుతుంది. మరికొన్నిసార్లు అయితే టింఫానిక్ మెంబ్రెయిన్ కూడా, కన్నపేరి కూడా దెబ్బతినే అవకాశం ఉంది. అసలు ఈ కాటన్ బడ్స్ అనేవి కేవలం మన యొక్క ఎక్స్టర్నల్ ఇయర్ పిన్నను వాటి ముడతల్లోని దుమ్ము ధూళిని శుభ్రం చేసుకోవడానికి మాత్రమే వాడాలి. అందుకోసమే అవి తయారు చేయబడ్డాయి కూడా. కానీ మనం వాటిని చెవి లోపలికంటూ పెట్టుకోవడానికి వాడుతున్నాం. ఎందుకు? మనకంటూ చాలామందిలో ఒక అలవాటు ఉంది. చెవి లోపల దురదగా ఉన్నప్పుడు, ఇలా గుమిలిని తీయడానికి ప్రయత్నం చేయాలనుకున్నప్పుడు ఏ పిన్నులను లేకపోతే ఏ అగ్గిపుల్లలను వాడే అలవాటు చాలామందిలో మనం చూస్తుంటాం. ఇప్పుడు ఈ యొక్క క్లీనింగ్ బడ్స్ చాలా కన్వీనియంట్గా ఉన్నాయనుకొని చాలామంది వీటిని ఆ విధంగా వాడుతున్నారు. దయచేసి ఈ యొక్క కాటన్ బడ్స్ని చెవి లోపలికంటూ పెట్టేసి చెవిని శుభ్రం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోకండి. అవి కేవలము ఎక్స్టర్నల్ ఇయర్ని క్లీన్ చేసుకోవడానికి మాత్రమే తయారు చేయబడ్డాయి. ఒకవేళ గుమిని తొలగించుకోవాలి అంటే ఇయర్ డ్రాప్స్, వ్యాక్స్ సాఫ్టనింగ్ ఏజెంట్స్ దొరుకుతాయి, వాటిని వాడచ్చు. లేదా సిరంజింగ్ ద్వారా కూడా వ్యాక్స్ను తొలగించుకునే అవకాశం ఉంటుంది. అసలు నేచురల్ ప్రాసెస్ ద్వారానే మనం నవ్వుతున్నప్పుడు దవడ భాగాలు కరగడం వల్ల ఈ గుమిలి అనేది ఆ మూమెంట్ వల్ల బయటకు వచ్చేస్తుంది. ఇంకా ఎక్కువగా ఉన్నట్లయితే, అది ఇబ్బందికరంగా ఉన్నట్లయితే, వినికిడి లోపించే పరిస్థితి ఏర్పడినట్లయితే అప్పుడు ఏం చేయాలి? ఈఎన్టీ డాక్టర్ని కలవడం ద్వారా వాళ్ళు సిరంజింగ్ చేస్తారు. దాన్ని వ్యాక్సిన్ చక్కగా తొలగించుకోవచ్చు సేఫెస్ట్ పద్ధతిలో. అంతేకాని ఈ యొక్క క్లీనింగ్ గురించి ఈ కాటన్ బడ్స్ మాత్రము ఎప్పుడూ వాడకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.